సాక్ష్యం లేకపోయినా నిజం బయటపడుతుందా? ఈరోజు ఒక అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్దాం. 100 ఏళ్ల నాటి ఒక పాత కథ, అంటే ఒక నూనె వ్యాపారి, ఒక న్యాయాధికారి చుట్టూ తిరిగే కథను మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. ఆశ్చర్యమేంటంటే, ఈ చారిత్రక కథలో మోడర్న్ మేనేజ్మెంట్కి, ముఖ్యంగా ఆఫీసుల్లో వచ్చే పెద్ద పెద్ద సమస్యల పరిష్కారానికి పనికొచ్చే ఎన్నో సీక్రెట్స్ దాగి ఉన్నాయి. అవేంటో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకుందాం. 2 వ్యక్తులు, ఒక కసాయివాడు, ఒక నూనె వ్యాపారి. మధ్యలో ఒకే ఒక్క వెండి నాణేల సంచి. ఇక్కడ ట్విస్టేంటంటే, అక్కడ ఒక్క సాక్షి కూడా లేడు. ఎవ్వరూ చూడని ఈ సంఘటనలో ఎవరిది పైచెయ్యవుతుంది? అసలా రహస్యం ఎలా విడిపోతుందో చూడటం భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదూ. ముందుగా మొదటి విభాగం, ఆ వెండి నాణేల వివాదం. అసలు ఈ గొడవ ఎక్కడ్నుంచి మొదలైందో ఇప్పుడు చూద్దాం. పరిస్థితి చూస్తే చాలా టెన్షన్గా ఉంది. ఒకవైపు కసాయివాడు గట్టిగట్టిగా అరుస్తూ ఆ డబ్బు తనదే అని వాదిస్తున్నాడు. మరోవైపు నూనె వ్యాపారి కూడా ఏమాత్రం తగ్గకుండా ఆ నాణేలు తనవే అంటున్నాడు. ఇది న్యాయాధికారి మర్యాదరామన్నగారి ముందున్న అసాధ్యమైన పరిస్థితి. 2 వ్యక్తులు ఎంతో ఆవేశంగా ఎవరికి వారే కరెక్టని వాదిస్తున్నప్పుడు, కేవలం మాటలను బట్టి నిజం తేల్చడమనేది నిజంగా కత్తిమీద సామే. మరి అసలు ఆ నాణేలు ఎవరివి? ఇక్కడే అసలైన ధర్మసంకటం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఎవరైతే గట్టిగా అరుస్తున్నారో వాళ్లే నిజం చెబుతున్నారు అనుకోవటం, లేదా ఊహాగానాల మీద ఆధారపడటం అనేది పక్కాగా ఒక ఫ్లాప్ స్ట్రాటజీ. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక రెండవ విభాగం, నిష్పాక్షికమైన పరీక్ష. రామన్నగారు ఈ తలనొప్పి సమస్యను ఎంత సైంటిఫిక్గా, తెలివిగా సాల్వ్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో అసలైన మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. స్టెప్ 1, నీటిని బాగా మరిగించడం. స్టెప్ 2, ఆ వివాదంలో ఉన్న నాణేలను మరుగుతున్న నీటిలో వెయ్యడం. స్టెప్ 3, నీటిపై తేలే నూనె అవశేషాల కోసం గమనించడం. చూశారా? ఎమోషనల్ డ్రామాలను పక్కనపెట్టి పక్కా ఫిజికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసిన ఈ ప్రయోగం నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఆ మరుగుతున్న నీటిపై నూనె తేలింది. అంతే, అబద్ధమాడిన కసాయివాడి గుట్టు రట్టయింది. శిక్ష కూడా పడింది. భౌతిక ఆధారాలను ఎంత అద్భుతంగా వాడారో కదా. ఆ డబ్బు కష్టపడి పనిచేసే నూనె వ్యాపారిదే అని రామన్నగారు క్షణాల్లో నిరూపించారు. ఒక కాంప్లెక్స్ ప్రాబ్లంకి ఇంతకంటే పర్ఫెక్ట్ లాజికల్ ఎండింగ్ ఉండదు. సరే, కథ బాగానే ఉంది, కాని ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటారా? ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఒకవైపు మరుగుతున్న నీరు, తేలే నూనె, కసాయివాడి అబద్ధాలు ఉంటే, దాన్ని కార్పొరేట్ ప్రపంచంలో సమానమైనవేంటో చూస్తే, ఇండిపెండెంట్ ఆడిట్స్, కఠోర శ్రమకు సంబంధించిన పక్కా ప్రూఫ్స్, అలాగే ఫేక్ వ్యక్తులు చేసే తప్పులు. 100 ఏళ్ల నాటి ఒక ప్రాచీన కథ నేటి మోడర్న్ బిజినెస్ ఆపరేషన్స్కి ఎంత కరెక్ట్గా సెట్ అవుతుందో గదా. మూడవ విభాగం, ప్రామాణికత యొక్క జాడ. నూనె ఎలాగైతే తన ఉనికిని చాటుకుందో, మన పర్సనల్ బ్రాండింగ్, మన కృషి కూడా అలాగే ఒక చెరగని ముద్రను ఎలా వేస్తోందో ఇప్పుడు చర్చిద్దాం. ఒక బలమైన బ్రాండ్ను నిర్మించడమంటే రాత్రికి రాత్రే జరిగే మ్యాజిక్ కాదు. దానికి కొన్ని పనులు క్రమం తప్పకుండా చెయ్యాలి. ప్రతిరోజు మన ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్సైట్స్ రాయడం, నిరంతరం నెట్వర్కింగ్ చేయడం, మన స్కిల్స్ని ప్రాక్టీస్ చేయడం, క్వాలిటీని మెయింటైన్ చేయడం. ఏదో ఒక్కరోజు హడావిడి చేస్తే బ్రాండ్ రాదు. ప్రతిరోజూ మనం పెట్టే ఎఫర్ట్, ఆ శ్రమే మనకంటూ ఒక సాలిడ్ బ్రాండ్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పవర్ఫుల్ కోట్ ఉంది. నకిలీ వ్యక్తులు మన మాటలను కాపీ కొట్టగలరేమో కానీ, నిజమైన కష్టం ద్వారా వచ్చే ఆ వెరిఫైయబుల్ ట్రేస్ను, ఆ ఆధారాలను వాళ్ళెప్పటికీ ఫేక్ చేయలేరు. అంటే ఒక స్ట్రాంగ్ బ్రాండ్ అనేది గాలి మాటల మీద కాకుండా, మన రోజువారీ చేసే నిజమైన పని తాలూకు భౌతిక ఆధారాల మీదే నిలబడుతుంది అనేది పక్కా వాస్తవం. ఇప్పుడు 4వ విభాగం, బ్లైండ్ స్పాట్స్, అంటే లోతాలను వెలికితీయడం. ఆఫీసుల్లో ఎవరైనా మోసం చెయ్యాలని చూస్తే దాన్ని ఎలా పట్టుకోవాలో ఈ పాట మనకు క్లియర్గా చెబుతుంది. అసలీ బ్లైండ్ స్పాట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా తప్పుడు వాదనలు చేసేటప్పుడు వాళ్లు మర్చిపోయే ఒక చిన్న కాని స్థిరమైన డీటెయిల్ అన్నమాట. కసాయివాడు ఆ నాణేల మీదున్న నూనె జిడ్డు గురించి ఎలాగైతే అస్సలు ఊహించలేదో, మోసం చేసేవాళ్లు లేదా అనైతిక వ్యాపారాలు చేసేవాళ్లు ప్రెషర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కీలకమైన వివరాలను గాలికొదిలేస్తారు. మరి ఆ మిస్ అయిన అవశేషాలను మనం ఎలా వెతకాలి? దీనికోసం నాయకులు కొన్ని పనులు చేయాలి. డీటెయిల్డ్ రికార్డులను శోధించడం, డిజిటల్ ఫుట్ప్రింట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయడం,
చారిత్రక డేటా కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో చూడటం. ఒకవేళ ఎవరైనా నేనింత పని చేశాను అని చెప్పి దానికి సంబంధించిన ఈ డిజిటల్ లేదా ఫిజికల్ ప్రూఫ్స్ లేకపోతే అక్కడ ఖచ్చితంగా ఏదో మోసముందన్నమాటే. ఇక్కడ మనం 2 విషయాలను కంపేర్ చేయాలి. సబ్జెక్టివ్ క్లెయిమ్స్ అంటే ఎవరు ఏది చెబితే అది వినడం, లేదా పెద్ద పెద్దగా అరిచే వాదనలు. వీటికి పూర్తిగా ఆపోజిట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటే ఇండిపెండెంట్ ఆడిట్లు, డేటా ఆధారిత వెరిఫికేషన్, స్ట్రెస్ టెస్ట్లు. సంస్థల్లో అంతర్గత పాలిటిక్స్ లేదా గొడవలు వచ్చినప్పుడు కేవలం చెవికి వినిపించే మాటల్ని నమ్మకుండా నిజాన్ని నిగ్గుతేల్చే ఇలాంటి కఠినమైన పరీక్షలను మాత్రమే నమ్ముకోవాలి. ఇక చివరిగా 5వ విభాగం ద పవర్ ఆఫ్ అవేర్నెస్. అదేనండి అవగాహన యొక్క శక్తి. ఒక మంచి లీడర్కి ఖచ్చితంగా ఉండాల్సిన సిచ్యువేషనల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుందాం. సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. పైకి వినిపించే ఆ గొడవల వెనుక అసలు రోజువారీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది అర్థం చేసుకోవడం. న్యాయాధికారి రామన్నకు ఆ వ్యాపారులు వారి వాతావరణంలో ఎలా ఉంటారో, ఆ నూనె వాసన, ఆ జిడ్డు, వీటిపై ఒక లోతైన అవగాహన ఉంది. దానివల్లే ఆయన ఆ సమస్యకు అంత సులభంగా అద్భుతమైన సొల్యూషన్ ఇవ్వగలిగారు. ఈ అవగాహన ఉన్న మేనేజర్లు ఎలాంటి అద్భుతాలు చేయగలరో తెలుసా? వాళ్ళు ఎవరి పక్షం తీసుకోకుండా డేటా డ్రివెన్ టెస్ట్లను డిజైన్ చేయగలరు. నిజమైన ఫిజికల్ లేదా డిజిటల్ ప్రూఫ్స్ ఏంటో ఇట్టే పసిగట్టగలరు. ఆపరేషన్స్లో ఏవైనా తేడాలొస్తే చాలా ఫాస్ట్గా స్పాట్ చేయగలరు. ఎవరి మాటలైనా గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ కాకపోతే వాళ్ల ఆటలు వెంటనే కట్టడి చేయొచ్చు. ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్తో మనం ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. పని ప్రదేశంలో ఏవైనా పెద్ద పెద్ద వివాదాలు, గొడవలు జరిగినప్పుడు నాయకులు కేవలం ఆ అరుపులు, శబ్దాలను మాత్రమే వింటారా? లేదా నీటిని పరీక్షిస్తారా? ఈ చిన్న కథ ప్రతి ఒక్క లీడర్ను తమ డెసిషన్స్లో ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సవాల్ చేస్తోంది. ఎమోషన్స్ను పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ను నమ్మితే ఎప్పుడైనా గెలుపు సత్యానిదే. ఆసక్తికరమైన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. బిజినెస్లో అయినా జీవితంలో అయినా నిజం ఎప్పుడూ తన గుర్తు వదిలేస్తుంది. గమనించండి, మోసపోరు.